స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. నగర శివార్లలో ఉన్నటువంటి గాజువాక వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా కార్ల అమ్మకాలకు కొనుగోలుదారులకు అనుకూలంగా షోరూంలు దర్శనమిస్తున్నాయి. సో అలా గాజువాక శ్రీనగర్లో ఉన్న లక్ష్మీ హుండాయ్ షోరూమ్ దగ్గర ఉన్నాం మనం ఈరోజు. సో అసలు ఈ షోరూంలో ఉన్నటువంటి కార్లు ఎటువంటి ఫీచర్స్తో ఉన్నాయి, ఇవి ఎటువంటి అమ్మకాల జోరులో ఉన్నాయి, అండ్ వీళ్లకు కొనుగోలుదారులకు అందిస్తున్నటువంటి సర్వీసులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మనం ఒకసారి షోరూంలోకి ఎంటర్ అయిపోదాం. షోరూంలోకి వచ్చేసాం. ఇక్కడైతే నాకు పర్పుల్ కలర్ అండ్ మెరూన్ కలర్, వైట్ కలర్లో కార్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి, రేస్కి రారమ్మంటూ పిలుస్తున్నాయి. సో వీటి తాలూకా ఫీచర్స్ ఏంటి, అసలు ఎప్పుడు ఇవి లాంచ్ అయ్యాయి, ఇటువంటి విషయాలన్నింటినీ మనం ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ జాన్సన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే జాన్సన్ గారు. సార్, ఇక్కడ క్రెటా మమ్మల్ని అందరినీ బాగా అట్రాక్ట్ చేసింది. మంచి వైట్ కలర్లో ప్లెజెంట్గా ఉండి దాంతోపాటు కూడా స్పెషల్ ఫీచర్స్, డిజైనింగ్ ఏదో స్పెషల్గా అనిపిస్తుంది మాకు. సో దీని గురించి మేము కస్టమర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే అండ్ మోర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దానికోసం కొంచెం చెప్తా మా కోసం. తప్పకుండా అండి. ఇప్పుడు చెప్పబోతుందండి, ఇది క్రీటా అనగా ది పర్ఫెక్ట్ ఎస్యూవీ అండి. సో క్రీటాలో ఏంటంటే ఇది మనకి ఎస్యూవీ సెగ్మెంట్లో ది వెరీ ఫాస్ట్ మూవింగ్ కార్ అని చెప్పొచ్చు ఒక విధంగా. సో ఈ కార్లో మనకి ఎన్నో స్టైలిష్ ఫీచర్స్ ఉంటాయి. అదేవిధంగా ఇది మోస్ట్ అవార్డెడ్ కార్, ఇది ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ 2016 అని కూడా మనం చెప్పొచ్చు. ఈ కార్లో ముఖ్యంగా మనం ఫీచర్స్లోకి వెళ్తే కనుక మనకి ఫ్రంట్ డిజైన్ వచ్చేసి ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ డిజైన్ అంటాం. ఈ ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ డిజైన్ ఏంటంటే మన ఫ్రంట్ తీసుకుంటే కనుక మన క్రోమ్ రేడియేటర్ గ్రిల్ ఇది చూస్తున్నాము, ఎంబ్లెమ్ దగ్గర నుంచి క్రోమ్ రేడియేటర్ గ్రిల్ వస్తుంది. అండ్ ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్స్ అనమాట, మనకి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, అలాగే కార్నరింగ్ ల్యాంప్స్, అదేవిధంగా డే లైట్ రన్నింగ్ ఎల్ఈడీస్ కూడా ఇందులో మనకు ఉంటాయి. మనం చూస్తే ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, అన్ని కార్స్లో ఫాగ్ ల్యాంప్స్ ఉన్న రీతిగా ఇందులో ఏంటంటే వర్టికల్ ఫాగ్ ల్యాంప్స్ అంటాం. ఈ వర్టికల్ ఫాగ్ ల్యాంప్స్ ఏంటంటే మనకి ఫాగ్ టైంలో ఈ ల్యాంప్స్ అనేవి కొంచెం బ్రైట్ మన లైటింగ్ మనకి ఇస్తుంది. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి ఇందులో, అండ్ వైడ్ ఎయిర్ డ్యామ్ ఉంది. అంటే మనకి వెహికల్ వెంటిలేషన్ కూడా, అంటే ఫ్రంట్లో స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఇంజన్కి మంచి కూలింగ్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ డిజైన్ ఏంటంటే ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ డిజైన్ అని చెప్పాను కదా, ఇందులో ఏంటంటే మనకి కంప్లీట్ ఏరోడైనమిక్ షేప్లో ఈ ఎస్యూవీ మనకి వస్తుంది. ఇప్పుడు మనం వీల్ దగ్గరికి వస్తే ఇది కంప్లీట్ 16 ఇంచ్ వీల్స్ అనమాట, అలాయ్ వీల్. ఇది 16 ఇంచ్ అండ్ 225 విడ్త్ వస్తుంది, 16 ఇంచ్ వస్తుంది. సో ఈ గ్రిప్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్లో మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా మనకి రోడ్ సేఫ్టీ అనేది ఇందులో ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే కనుక 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో మన ఆఫ్ రోడ్లో వెళ్ళినా కూడా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కింద అనేది తగలడం అనేది ఛాన్సెస్ ఉండదు అనమాట. మన కార్ ఫీచర్స్ ఒకసారి చూసినట్లయితే ఈ కార్లో కంప్లీట్ 4 డోర్స్ పవర్ విండోస్ ఉంటాయి అన్నమాట. 4 డోర్స్ పవర్ విండోస్తో పాటు ఇందులో లాకింగ్ కూడా మనం ఇక్కడి నుంచే చేసుకోవచ్చు, డ్రైవర్ సైడ్ నుంచే లాకింగ్ చేసుకోవచ్చు. అండ్ మిర్రర్స్ తీసుకున్నట్లయితే మనకి ఇంటర్నల్ ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ మిర్రర్స్ అండ్ అదేవిధంగా అడ్జస్టబుల్ కూడా. సో ఈ కార్లో ఏంటంటే అక్రాస్ ఆల్ వేరియంట్స్ మనకి స్టాండర్డ్ ఏబిఎస్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకి వస్తున్నాయి. సో మన స్టీరింగ్ కంట్రోల్ చూసినట్లయితే ఈ స్టీరింగ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్. ఈ టిల్ట్ అండ్ టిల్ స్టీరింగ్లో మన కంట్రోల్స్ వచ్చేటప్పటికి ఆడియో అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ అని స్టీరింగ్లో ఉంటాయి. అండ్ బ్లూటూత్ మనం సింక్ చేసుకొని మన ఫోన్స్ని కాల్ ఆన్సర్ అండ్ కాల్ అని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది మన వైల్ డ్రైవింగ్ మనం ఫోన్ మాట్లాడడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మన కాల్ వచ్చినప్పుడు మనకి డిస్ప్లేలో నెంబర్ తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మన స్టీరింగ్లో వైల్ డ్రైవింగ్ మన కాల్ ఆన్సర్ కూడా చేయొచ్చు. అండ్ డిస్ప్లే ఫంక్షనల్లో తీసుకుంటే మనకి ఇందులో టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్ ఉంటుందండి. ఇందులో CD, FM, AM అండ్ ఆక్సిలరీ పోర్ట్స్ ఉంటాయి. ఇందులో మనం MP3 ఫార్మాట్లో మనం ఆడియోని ప్లే చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని కింద చూసినట్లయితే ఫుల్లీ టెంపరేచర్ కంట్రోల్ ఉందండి, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అనొచ్చు. సో ఇన్సైడ్ రూమ్ టెంపరేచర్ బట్టి టెంపరేచర్ మన ఏసీ ఆటోలో పెట్టుకోగానే కంప్లీట్ టెంపరేచర్ని మనకి రూమ్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవడం దీని ప్రత్యేకత. ఇప్పుడు గేర్ షిఫ్టింగ్ వచ్చేటప్పటికి ఈ ట్రాన్స్మిషన్లో మన క్రీటాలో 2 ట్రాన్స్మిషన్స్ ఉన్నాయండి. ఒకటి మాన్యువల్ ట్రాన్స్మిషన్, అదేవిధంగా ఇంకోటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్.
ఆటోమేటిక్లో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నది. అదేవిధంగా మాన్యువల్ కూడా 6 ఫార్వర్డ్ అండ్ 1 రివర్స్, అంటే 7 గేర్స్ అని కూడా చెప్పొచ్చు. ఇందులో మనకి ఫార్వర్డ్ 6 ఉండడం వల్ల మనం స్పీడ్ అంటే టాప్ గేర్ 6 ఉండడం వల్ల మన ఈవెన్ 130, 140 అండ్ అబోవ్ 140 స్పీడ్లో కూడా వెహికల్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ స్మూతర్ డ్రైవింగ్ ఉంటుంది అండ్ పవర్ కూడా బాగుంటుంది. ఇప్పటివరకు మన ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డ్రైవర్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ కార్లో ఒక మంచి ఫీచర్ ఉందండి. ఇదేంటంటే మన హైట్ సంబంధం లేకుండా డ్రైవర్ సీట్ని మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ నాబ్ని హైట్ డౌన్ చేసుకోవాలంటే డౌన్ చేసుకోవచ్చు, పుల్ చేస్తే హైట్ కూడా అడ్జస్ట్ అవుతుందన్నమాట. సో మనకి ఈవెన్ 6 ఫీట్ ఉండేవాళ్ళు లేదంటే 5.5 ఇంచ్ అంటే హైట్ ఉండేవాళ్ళు కూడా ఎలాంటి హైట్ ఉండేవాళ్ళ కన్నా ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. డ్రైవింగ్ మనం చేసేటప్పుడు మన విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ సీట్స్ కూడా స్లైడింగ్ ఉంది, అంటే మనం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కూడా మూవ్ చేసుకోవచ్చు. అండ్ రిక్లైనింగ్ కూడా ఉంది. కంప్లీట్ సీట్ని రిక్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ పుష్ బ్యాక్ చేసుకోవచ్చు అండ్ మనకి మన కంఫర్ట్ బట్టి సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కార్లో ఒక మంచి ఫీచర్ ఉందండి. కార్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు అలాగే లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు మన ఫుట్ రెస్ట్ అనేది క్లచ్ ఫుట్ రెస్ట్ అనేది సపరేట్గా ఇచ్చారండి. మిగతా కార్లతో పోల్చుకుంటే ఈ కార్లో మన కాల్ని క్లచ్ మీద ఉంచే కంటే కంప్లీట్ రెస్ట్లో ఉంచడానికి ఫుట్ రెస్ట్ అనేది ఇచ్చారు. సో ఇది ఇవ్వడం వల్ల మన లాంగ్ డ్రైవ్స్లో మనకి రెస్ట్, ఒక కాల్కి రెస్ట్ దొరుకుతుంది. ఈ కార్లో మరొక ప్రత్యేకత కూల్ గ్లో బాక్స్. ఈ కార్లో మీరు చూసినట్లయితే ఇది కూల్ గ్లో బాక్స్ ఉంటుంది. ఇందులో ఒక ఏసీ వెంట్ ఉంటుంది. సో మన ఫ్రూట్స్ కానీ ఏదైనా బెవరేజెస్ కానీ వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకున్నట్లయితే అదే టెంపరేచర్ సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మన కూల్ వాటర్ బాటిల్ పెట్టుకున్న ఆ టెంపరేచర్ అలా కంప్లీట్గా మెయింటైన్ అవుతుంది. ఇది బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్, ఇది ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని కూడా చెప్పచ్చు. ఒకవేళ మనం ఈ కార్లో నలుగురు వెళ్ళినట్లయితే బ్యాక్ సీట్లో ఇద్దరు కూర్చున్నప్పుడు మనకి ఫుల్ సైజ్ ఆర్మ్ రెస్ట్ అని ఒకటి వస్తుంది. అది సెంటర్లో ఉంటుంది. దానిలో కప్ హోల్డర్స్ కూడా ఉంటాయి. సో మనం ఇద్దరు వెళ్తున్న బ్యాక్ సీట్లో ఇద్దరు కూర్చున్నప్పుడు మనం చేతిని రెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కప్ హోల్డర్స్ ఉంటాయి, అందులో వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. ఈ కార్లో మరొక ప్రత్యేక ఫీచర్ ఏంటంటే రియర్ ఏసీ వెంట్స్. సాధారణంగా కార్స్లో ఏసీ అనేది ఫ్రంట్ నుంచి వస్తుంది. బట్ ఈ కార్లో ఏంటంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా ఏసీ సౌకర్యంతో కోసం రియర్ ఏసీ వెంట్స్ అనేవి ఇచ్చారు. అండ్ దాని కిందన మీరు చూసినట్లయితే మనకి రేర్ పవర్ అవుట్లెట్ కూడా ఉంది. అండ్ మన ఫోన్స్ కానీ లేదంటే ల్యాప్టాప్స్ కానీ ఏదైనా ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మన రేర్ అవుట్లెట్ కూడా ఉంది. ఆ పవర్ అవుట్లెట్ నుంచి మన పవర్ని కూడా తీసుకోవచ్చు. ఇవి స్ప్లిట్ టైప్స్ టైల్ ల్యాంప్స్ అనమాట. సో ఇది డిక్కీ డోర్కి ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. అండ్ ఇందులో మనం తీసుకుంటే రేర్ వైపర్ ఇదొక ప్రత్యేకత. ఇందులో మన వర్షాకాలంలో ఈ రేర్ వైపర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఫాగీ టైంలో దీనిలో చూసినట్లయితే రేర్ డిఫాగర్ లైన్స్ అని ఉన్నాయి. ఈ రేర్ డిఫాగర్ లైన్స్ ఏంటంటే ఫాగీ టైంలో మనం దీన్ని డిఫాగ్ చేసుకోవచ్చు ఆర్ డీఫ్రాస్ట్ చేసుకోవచ్చు. మన డిక్కీ డోర్ ఓపెనింగ్ ఏంటంటే మనం ఇక్కడి నుంచే డిక్కీ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే విశాలవంతమైన బోట్ స్పేస్. సో మన ఇందులో ఒక 3 ట్రాలీ బ్యాగ్స్ ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఫుల్ సైజ్ లగేజ్కి సెటప్కి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ పార్సిల్ ట్రే అనేది డిటాచబుల్. ఇది మనం డిటాచ్ చేసుకుంటే కనుక మనకి ఇంకా ఫుల్ లగేజ్ స్పేస్ వస్తుంది. అదేవిధంగా మనకి నైట్ టైం బూట్ ల్యాంప్ కూడా మనకి దీనిలో వస్తుంది. నైట్ టైం లగేజ్ పెట్టుకోవడానికి లైటింగ్ కోసం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు మనం ఈ కార్ ఇంటీరియర్ అదేవిధంగా ఎక్స్టీరియర్ చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి ఇంజన్లో దీని పవర్ ఏంటి, ఇంజిన్ సీసీ ఎంత ఒకసారి చూద్దాం. ఈ ఇంజిన్ టెక్నాలజీ వచ్చేటప్పటికి డీజిల్ సిఆర్డిఐ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్ 1.4 cc అంటే 1400 cc అదేవిధంగా 600 cc 2 ఇంజిన్స్
ఇందులో మనకు దొరుకుతుంది. ఇది వేరియబుల్ జామెట్రిక్ టర్బో చార్జర్ అంటే VGT ఇంజిన్ విచ్ ఈస్ సో పవర్ఫుల్ అనమాట. మన పెట్రోల్ వచ్చేటప్పటికి 600cc VTVT అంటే వేరియబుల్ టైమింగ్ వాల్ ట్రైన్ టెక్నాలజీతో 600ccతో పెట్రోల్ ఇంజిన్ దొరుకుతుంది. ఇది పవర్ వచ్చేటప్పటికి డీజిల్ ఇంజిన్ 123 bhp at 6400 rpm, 1400cc వచ్చేటప్పటికి 90 bhp at 4000 rpm. అండ్ టార్క్ విషయానికి వచ్చేటప్పటికి 1400cc 15.4 kilograms టార్క్ at 4850 rpm అండ్ 600cc వచ్చేటప్పటికి 26.5 kilograms at 1900 rpm. అండ్ మనకి ఫ్లాట్ టార్క్ కూడా ఉంటుందండి. అంటే 1900 నుంచి 2750 rpmలో ఒకే పవర్ని రిలీజ్ చేయడం ఈ కార్ ప్రత్యేకత. అండ్ మన సిటీ డ్రైవ్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అంటే థర్డ్ గేర్లో కానీ ఈవెన్ ఫోర్త్ గేర్లో కూడా లో ఆర్పిఎంలో అంటే లో స్పీడ్లో మనం ఈవెన్ థర్డ్ అండ్ ఫోర్త్ గేర్లో కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్రీక్వెంట్ గేర్ షిఫ్టింగ్ లేకపోవడం వల్ల మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా వస్తుంది. మరి ప్రైస్ విషయానికి వస్తే పెట్రోల్ కారు 9 లక్షలు మొదలుకొని 12.5 లక్షల వరకు పెట్రోల్ కారు ఉంటే డీజిల్ కారు 10.5 లక్షల నుంచి 14.5 లక్షల వరకు ఉన్నది. ఈ కారు 6 కలర్స్లో అవైలబుల్లో ఉందండి. ఒకటి వైట్ కలర్, సిల్వర్ కలర్, రెడ్ కలర్, గ్రే కలర్, బ్లాక్ కలర్ అండ్ బీజ్ కలర్. ఓకే అండి, క్రెటాన్కి సంబంధించి ఇప్పటి వరకు చాలా ఫీచర్స్ని అండ్ స్పెషల్గా ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని తెలుసుకున్నాం కదా. అండ్ హార్స్ పవర్ తోటి రైడ్ చేసేటటువంటి ఈ కార్ గురించి తీసుకునే పాటు నెక్స్ట్ ఏంటంటే జాన్సన్ గారు మీరు మాకు ఇంత చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలండి. అండ్ నెక్స్ట్ మనం i20 యొక్క విశేషాలు ఏంటో, అది ఎలా రైడ్ చేస్తుందో, రైడ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది తెలుసుకుందాం రండి. యూత్ ఫేవరెట్గా ఉన్నటువంటి i20 కార్ ఈ రోజు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయాలన్నీ i20కి సంబంధించి ఉన్నాయి. సో లాంగ్ రైడ్ అనేసరికి యూత్కి మంచి హాట్ ఫేవరెట్ కార్ i20. దాని గురించి తెలుసుకుందాం మన బాలాజీ గారిని అడిగి. హాయ్ సార్, బాలాజీ గారు చెప్పండి, i20 అనేసరికి మా యూత్ అందరికీ కూడా ఎలా ఉంటుందంటే జస్ట్ దీని మీద అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది. బట్ దీని స్పెషల్ ఫీచర్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి కలర్స్ కాంబినేషన్స్ ఏంటి, అండ్ మోర్ వీల్ పవర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాము. ఒకసారి మా కస్టమర్స్ కోసం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. i20 అనేది నవడేస్ మీరు అన్నట్టుగాను యూత్లో మంచి క్రేజ్ ఉన్న కార్. ఎందుకంటే ఈ కార్ మోస్ట్ అవార్డెడ్ కార్గా వచ్చింది, మోస్ట్ స్టైలిష్ కార్ కూడా ఇది నిరూపించబడింది. ఇంకా చూసినట్లయితే ఇది 2015లో ఇండియన్ కార్ ఆఫ్ ది అవార్డ్ ఐక్యూటీ అవార్డు కూడా గెలుచుకున్న కార్ అనమాట. సో అందువలన యూజ్ కూడా కొంచెం క్రేజీగా ఈ కార్ని ఇష్టపడతారు. ఈ కార్లో మనకి పెట్రోల్ అండ్ డీజిల్లో కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ పెట్రోల్ వెహికల్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా మనకి కారు అందుబాటులో ఉన్నది. ఇంకా చూసినట్లయితే ఇందులో మనకి 5 రకాల కలర్స్ కూడా మనకి ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. సో వైట్, బ్లాక్, సిల్వర్, రెడ్ కలర్, స్టైలిష్ బ్లూ కలర్, ఈ కలర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇందులో పెట్రోల్లో మనకి 1200cc ఇంజన్తో వస్తుంది, 83 హార్స్ పవర్తో ఇంజిన్ వస్తుంది. నెక్స్ట్ డీజిల్లో 1400cc ఇంజన్తో మనకి ఇది 6 స్పీడ్ ట్రాన్స్మిషన్తో 90 హార్స్ పవర్తో ఈ ఇంజిన్ మనకి అందుబాటులో ఉందన్నమాట.
చూసారు కదండి i20కి సంబంధించినటువంటి స్పెషల్ ఫీచర్స్. ఇది యూత్లో ఎంత హార్ట్ఫుల్గా తయారైందో దానికి కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా మనకి బాలాజీ గారు చెప్పారు. సో బాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మాకు వివరించినందుకు. ఓకే ఫ్రెండ్స్, మన ఇప్పుడు లక్ష్మీ హుండాయిలో ఉన్నటువంటి షోరూంలో ఉన్న మంచి కార్స్ అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకున్నాం. సో కార్ కొనడం మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. వై? బికాజ్ షోరూమ్ దాకా వెళ్ళి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే మేమన్నీ మీ ముందుకు తీసుకొచ్చేసాం ఇన్ఫర్మేషన్ మొత్తం. సో ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిసరాలన్నీ కూడా మీకు బాగా కనిపించాయి అండ్ అట్రాక్టివ్గా ఉన్నాయి కూడా ప్రతి కార్. సో కార్ అనేది ఇప్పుడున్న స్మార్ట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా దేన్నో ఒక దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ మరొక షోరూమ్ యొక్క డిఫరెంట్ ఫీచర్స్, వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలు ఇవన్నీ తెలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.